కి శంకరాభరణం శంకర్ శాస్త్రి గారు రాబోతున్నారు. Along with Sirivennela Balu Uraf Banerjee. Put your hands together for Chammak Chandra and team. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం. ఇన్నాళ్ళకి నా వీణకి నా గాత్రానికి పని కల్పించింది పుణ్యాత్మురాలు ఎవరు? ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ఏమిరా సిరివెన్నెల హరి? నమస్కారం గురువు గారు. అక్కడ కాదురా ఇక్కడ. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏంటి ఇంకా ఈ గాలిపాటలు గాలి తిరుగులే తిరుగుతున్నావు? మరి ఏం చేయమంటారు? సిరివెన్నెల సినిమాలో నేచురల్ కోసం నా కళ్ళు పీకించారు. సినిమా హిట్ అయింది. పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారికి బ్రేక్ వచ్చింది. అందులో నటించిన సుహాసినికి బ్రేక్ వచ్చింది. మరి నాకేమొచ్చింది? ఉన్న చూపు చచ్చింది. గుళ్ళు గోపురాలన్నీ తిరిగి తిరిగి ఆయాసం వచ్చింది. ఈవిడెవరో మహానుభావురాలు. సిరివెన్నెల సినిమాలో నా ఫ్లూట్ చూసి బాగా ఫ్లాట్ అయిందంట. అందుకే తన ఫ్లాట్ కి పిలిచి నన్ను ఫ్లూట్ నేర్పించమంది గురువు గారు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. అమ్మా తమరి నామధ్యేయము? నా పేరు విద్యాబాలన్ శాస్త్రి గారు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది గురువు గారు. గొప్ప రాగాలు గొప్పవారి పేర్లు ఎక్కడో విన్నట్టుగానే ఉంటాయిరా. చెప్పమ్మా, మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి ఆహ్వానించడానికి గల కారణం ఏంటో? శాస్త్రి గారు, నేను ఇంతకు ముందు హిందీలో డర్టీ పిక్చర్ అని ఒక సినిమా చేశాను శాస్త్రి గారు. ఇప్పుడు తెలుగులో సంగీతం మీద ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను శాస్త్రి గారు. ఆ సంగీతం గురించి నేర్చుకుందామని మిమ్మల్ని ఇద్దరిని పిలిపించాను శాస్త్రి గారు. సంగీతం చచ్చిపోతుందనుకున్న ఈ రోజుల్లో సంగీతాన్ని బతికించాలి అన్న నీ తాపత్రయం ఉంది చూడు, అది చాలా గొప్పదమ్మా. భలేవారు శాస్త్రి. మా విద్యాబాలన్, ఇలా మాటి మాటికి వంగకమ్మా. చెప్పమ్మా, ఇంత అందంగా ఉన్న నీకు ఇంత చిన్న వయసులో సంగీతం మీద సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చిందమ్మా? శాస్త్రి గారు, ఇంతకు ముందు నా అందంతో సినిమా చేశాను. ఆ సినిమా 40 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ అందంతో పాటు సంగీతం కూడా తోడైంది అనుకో, ఇప్పుడు ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది శాస్త్రి గారు. చాలా గొప్ప విషయం అమ్మా. ఏది సంగీతంలో కూడా బంధాలు అనుబంధాలు ఉంటాయంట. అలాంటి బంధాల గురించి నీకేమైనా తెలుసా? బంధాల గురించి తెలియదు శాస్త్రి గారు, కానీ భావాల గురించి తెలుసు శాస్త్రి గారు. భావాల గురించి? అవును శాస్త్రి గారు. ఏది ఒక్కసారి వినిపించు. ఓకే శాస్త్రి గారు. బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా బావలు సయ్యా సై రింగోల 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 బావలు సయ్యా బావలు సయ్యా సై బావలు సయ్యా బావలు సయ్యా. గురువు గారు, ఈ భావాలు బంధాలు ఎంతో బాగుంటాయి కదా గురువు గారు. నోరు మీరా ప్రస్తుడా. అమ్మా విద్యాబాలన్ శాస్త్రి గారు, నేనన్నది భావాల గురించమ్మా, భావాల గురించి కాదమ్మా. నీకు ఎలా చెప్పాలి? ఒక మనిషి కఠోరమైన బాధలో ఉన్నప్పుడు
ఆనందింపజేయడానికి సంగీతాన్ని చెప్తారే, అలాంటి సంగీతం నీకేమైనా తెలుసా అని అడుగుతున్నారు. ఓహో, ఒక మనిషి కఠోరమైన బాధలో ఉన్నప్పుడు శాస్త్రి గారు. అవునమ్మా. తెలుసు శాస్త్రి గారు. ఏది ఒక్కసారి వినిపించు. అలాగే శాస్త్రి గారు. అయ్యో అమ్మో అపచారం. ఇది దూరం జరుగు, ప్రశ్న దూరం జరుగు. చి 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 చి. అపచారం అపచారం. ఏం జరిగింది గురుగారు? మీరు తిట్టారంటే ఏదో జరిగే ఉంటుంది. మీరు ఏం చేశారు? నేనేం చేశాను రా? మొత్తం అదే చేసింది. అదా ఏం చేసింది? తన పాటలో నన్ను ఇన్వాల్వ్ చేసిందిరా. అబ్బా, ఇది నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయదు గురువు గారు? ప్రస్తుతం నోరు ముయ్యరా, నోరు ముయ్యి. మా విద్యాబాలం శాస్త్రి గారు, ఒక మనిషి కఠోరమైన బాధలో అన్నాను కానీ కర్కోటమైన సరసంలో కాదమ్మా. ఈ రోజు మనిషి బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి చూసి ఆనందపడుతున్నారు శాస్త్రి గారు. గురువు గారు, ప్రపంచంలో ఉన్న అందాలని నేను ఎలాగో చూడలేకపోతున్నాను. ఈ రోజు విద్యాబాలన అందాల్ని నేను చూడాల్సిందే. నోరు ముయ్యరా ప్రస్తుతం. నీకు కళ్ళు కనిపించావు కదరా, విద్యాబాలనందాన్ని ఎలా చూస్తావురా? శాస్త్రి గారు, నేను చూపిస్తా. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో మిస్ అయ్యాడు. ఆ మిస్ అయిన అందాలని నేను చూపిస్తా. ఇదేంటో చెప్పు. ఇది ఇది పిసికింది చాలు, అదేంటో చెప్పి చాలు. ఇది నా భుజం. భుజమా? అబ్బా, ఇదేంటో చెప్పు. ఇది ఇది నా బుగ్గ. బుగ్గ. ఇదేంటో చెప్పు. ఏంటి? ఇది నా పెదాలు. పెదాలా? చిలక పెదాలు, చిలక పెదాలు. గురువు గారు, నేను ఇంకా పైనే ఉన్నాను. అమ్మా విద్యాబాలన్, శాస్త్రి గారు, నీకు నవరసాల్లోకెల్లా ఒకే ఒక్క రసం, సరసరసమే బాగా వంట పెట్టినట్టుందమ్మా. ఆ రసంలోనే సినిమాలు తీసుకో, మిగతా రసాల జోలికి వెళ్ళకమ్మా. మాకు సెలవు, మేము వెళ్ళొస్తాం. శాస్త్రి గారు, గురువు గారు, నేను రావాల్సిన అవసరం ఉందంటారా? నువ్వు అది కలిపి సరసరసంలోనే సినిమాలు తీసుకోండి రా, తీసుకోండి. అలాగే గురువు గారు. ఊళ్ళో 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 ఊళ్ళో. ఆపరా ప్రస్తుడా, విద్యాబాలన్ ఇక్కడ కాదురా, అక్కడ. విద్యాబాలన్, విద్యాబాలన్. శాస్త్రి గారు, మీరు నన్ను సంగీతం నేర్పించేంత వరకు మిమ్మల్ని నేను వదులు. అదే మాట మీద ఉండి విద్యాబాలన్, మా ఇద్దరిని వదలొద్దు. ప్రస్తుడా, నువ్వు నోరు మూయరా. వదులు వదులు. మీ చేత సంగీతం ఎలా నేర్పించాలో నాకు బాగా తెలుసు. అది నీ వల్ల కాదు. అవుతుంది. కాదు. అవుతుంది. కాదు. లైట్స్ ఆఫ్. విద్యాబాలన్, మనం రోజు సంగీత సాధన చేసే రూమ్ ఎక్కడ? అక్కడ. పద. గురుగారు, నేను కూడా మీ దగ్గరకు వస్తాను. మీతో పాటు నేను కూడా వస్తాను గురువు గారు. వీడెప్పుడు సరైన రూట్ లో రాడు. ప్రస్తుడు పొర. విద్యాబాలన్, అక్కడ 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 అక్కడ. కంప్లీట్లీ స్పీచ్లెస్. నాగబాబు గారు, రోజా గారు, మీరే. చంద్ర సార్, ఫుల్ ఎంటర్టైన్ చేసావు. అతను శంకర్ శాస్త్రి, అతను బాగా చేసాడు. నాకు బాగా నచ్చిండు అతనయ్య. కళ్ళు మామూలు పెట్టు. చిన్న ఇదేంటంటే మనకి శంకరాభరణం, సిరివెన్నెల ఇట్స్ క్లాసిక్ ఫిలిమ్స్. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, ఆ సినిమాని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు కానీ మేము కానీ వీ హ్యావ్
ఎనారమ్స్ రెస్పెక్ట్ అబౌట్ శంకరాభరణం అంతే సార్. ఇది ఓన్లీ ఒక మనం సరదా కోసం నవ్వించడానికి తప్ప ఆ చేయాలని కూడా మాకు బాధ అనిపించింది సార్. చచ్చా బాధపడక్కర్లా, ఎందుకంటే దిస్ నాట్ ఎ మిస్టేక్. జస్ట్ సరదా కోసం ఫన్ కోసం తప్ప అట్లా అనుకుంటే ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్ లేకుండా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మీద జోకులు వేసేస్తారు. అది కొంచెం స్పోర్టివ్నెస్ పెంచుకోవాలి. డర్టీ పిక్చర్ లో చాలా మంది ఒక శృంగారాన్ని చూస్తారు తప్ప ఒక ఆడపిల్ల లైఫ్ చూడలేదు ఎవరు. సో ఇట్స్ ఆల్సో గ్రేట్ ఫిలిం. మనం అట్లా తీసుకోకుండా ఇట్లా తీసుకుని చాలా మంచి ఫిలిం. సో ఏదైనా మనం అందరూ 3 మంచి సినిమాల్ని సరదాగా ఫన్ గా చేసావు, నిజంగా ఎంటర్టైన్ చేసావు చంద్ర. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎంత పెద్ద విద్వాంసుడని ఏమైనా ఫ్లాట్ అవుతాడు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. నిజంగా టోటల్ గా చాలా బాగుంది. మొత్తానికి ఒక డర్టీ పిక్చర్ చూపించావు.